హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. దేశ పౌరులు తమ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని, బలమైన ప్రజాస్వామ్యానికి అవే పునాదులంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పౌర హక్కులు అనేవి పౌరుల స్వాతంత్ర్యానికి మూల స్తంభాల వంటివన్న ప్రధాని వ్యాఖ్యలు అక్షర సత్యాలు. జన జీవితాల్లో ప్రభుత్వాలు అనుచిత జోక్యం చేసుకోకుండా ఆ రాజ్యాంగ విధులు నిలువరిస్తాయన్నది కూడా అంతే సత్యం. కానీ కేంద్రంలో వీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ సంస్థలు ఎందుకు నిర్వీర్యమవుతున్నాయి? పౌరుల హక్కులను, మీడియా సంస్థలను, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తోందెవరు? సామ దాన దండోపాయాలతో రాజ్యాంగ వ్యవస్థలు తమ అనుచరుల గుప్పిట్లో ఉండేలాగా కుట్రలు చేస్తోందెవరు? రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని దేశ ప్రజలకు లేఖ రాసిన ప్రధాని వారి పాలనలో ఆ పునాదులు ఎందుకు బీటలు వారుస్తున్నాయో కూడా చెబితే బాగుండేది. ప్రధాని రాసిన ఒకే ఒక లేఖ చుట్టూ అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. తినే తిండి మీద ఆంక్షలు, కట్టుకునే బట్ట మీద, వాటి రంగుల మీద కూడా ఆంక్షలు, భావ ప్రకటన పైన, పుట్టిన నేలపైన స్వేచ్ఛగా జీవించాలన్న ఆంక్షలే ఆంక్షలు, చివరకు బతుకుదెరువు కోసం చేసే పని మీద కూడా ఆంక్షలే. అసలు దేశం ఎటుపోతోంది? ఏమైపోతోంది? సగటు భారతీయుడి ఆవేదన చెందని రోజు అనేది ఉందా? ఆధునిక ప్రపంచం అంతరిక్షంలో కూడా పరిశోధనలు చేసే స్థాయికి దూసుకుపోతా ఉంటే దేశాన్ని మత విద్వేషాలు, మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలమయం చేస్తున్నటువంటి ఈ తీరునేమనాలి? బడిలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చేసిన ప్రతిజ్ఞకు తిలోదకాలిచ్చి ఒకరినొకరు చంపుకునే దుస్థితికి దిగజారిపోయాం కదా. మణిపూర్లో 1.5 పైగా జరుగుతోంది కూడా అదే. ఈ విద్వేష భావజాలంతో భారతదేశ సౌభ్రాతృత్వమే ప్రశ్నార్థకంగా మారిపోయిందని మోదీ మర్చిపోయాడా? పార్లమెంటు వేదికగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత మీదే అక్కసు వెళ్ళగక్కారు కదా. దేశంలోని ముస్లింలు, ఇతర మైనారిటీలకు వ్యతిరేకంగా స్వయంగా మోదీనే విద్వేష ప్రసంగాలు చేసిన సందర్భాలు కూడా కోకొల్లలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు ప్రభుత్వ అధినేతలే విద్వేషపూర్వక ప్రసంగాలు చేస్తుంటే వారి పరివారాన్ని కట్టడి చేయడం సాధ్యమేనా? ఈ నేపథ్యంలోంచి చూస్తే ప్రధాని మన రాజ్యాంగం అత్యంత శక్తివంతమైందని లేఖ రాయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. భారత రాజ్యాంగం స్వేచ్ఛాయుత సమాజాన్ని మాత్రమే స్వప్నించడమే కాదు, గౌరవనీయమైన సామరస్యపూర్వకమైన సంఘ నిర్మాణాన్ని కూడా కాంక్షిస్తోంది. ఆ సంవిధాన స్ఫూర్తికి సమాధి కడుతూ వ్యక్తిత్వ హననాలకు ఒడిగడుతున్న వదరుబోతుల వాక్చాతుల్యం మాటేంటి మరి? ప్రధాని తన లేఖలో పౌరులుగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని ఎన్నికల్లో ఓటు వేయటం వారి కర్తవ్యమని పేర్కొన్నారు. కానీ ఆచరణ మరోలా ఉంది. లక్షలాది ప్రజలను ఓటరు జాబితా నుండి తొలగిస్తూ ఓటు వేయటం పౌరుల కర్తవ్యం అంటే ఈ పాలకులను ఎలా నమ్మేది? భిన్నత్వంలో ఏకత్వంలా కలిసుండే ప్రజల్లో విద్వేషాలు రగిలించే విభజన రాజకీయాల ద్వారా ఈ పాలకులు దేశానికి ఏం చెబుతున్నట్టు, ఏం సూచిస్తున్నట్టు? విమర్శలు, భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయన్న కనీస స్పృహ కూడా లేకుండా ప్రశ్నించిన గొంతులపై ఉక్కుపాదాలతో అణచివేత కొనసాగుతానే ఉంది. ఇది ప్రజాస్వామిక పాలన ఎలా అవుతుంది? విద్వేషాలను రెచ్చగొట్టడం జాతీయ సమైక్యత, సమగ్రతలకు పెను ప్రమాదం కదా. ఏ మాటల వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలియనంత కాలం ప్రజలు మళ్ళీ మోసపోతూనే ఉంటారు అన్న సత్యాన్ని ప్రజలు ఎప్పుడూ కూడా మననం చేసుకుంటూ ఉండాలి. నేటి ప్రధాని లేక ఈ కోణంలో పరిశీలించి చూస్తే అనేక వాస్తవాలు, అంతకు మించిన నగ్న సత్యాలు మనకు బోధపడుతూనే ఉంటాయి. ఒకవైపు ప్రధాని రాజ్యాంగం గొప్పదంటూ దాన్ని కాపాడుతున్న ప్రజలకు అభినందనలు చెబుతా ఉంటే, మరోవైపు ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడు వివేక్ దేబ్రాయ్ ఓ జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో ప్రస్తుత రాజ్యాంగం పరిపాలనకు అడ్డంకిగా ఉంది, దీన్ని మార్చేసి 2047 కల్లా కొత్త రాజ్యాంగం రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అంతరంగికుడైన వివేక్ దేబ్రాయ్ ప్రధాని మనసులో లేని మాటలు మాట్లాడే సాహసం చేయగలరా? ప్రజలు ఎవరి మాటలను విశ్వసించాలో ఆలోచించుకోవాలి ఇక్కడే.